ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ఎక్స్పర్ట్ని. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులు, నీ జాయింట్ ఆర్థరైటిస్. సో ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఎలా మనం వీలైనంత మటుకు సర్జరీస్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడకుండా మనం ఎలా బయటపడవచ్చు అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాము. అసలు మోకాలు నొప్పులు రావడానికి కారణాలు ఏంటి అండ్ దానికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, ఎలా దీన్ని మనము సంపూర్ణమైన పరిష్కారం పొందబోతున్నాను. పూర్తి వీడియో మనము లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది ఒక నార్మల్ నీ జాయింట్ అండి. సో ఇక్కడ చూడండి, మంచి స్పేస్ ఉంది, కార్టిలేజ్ ఉంది, బోన్ ఎముక చాలా బలంగా ఉంది, మంచి షేప్లో ఉంది. సో ఇది ఒక హెల్దీ నార్మల్ నీ అని చెప్పొచ్చు. అదే ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి మనం చూడొచ్చు రకరకాలుగా డీజనరేషన్, ఎముక కూడా పూర్తిగా డీజనరేట్ అయింది, కార్టిలేజ్ తగ్గిపోయింది అండ్ ఎముక పైన పొరలన్నీ కూడా బాగా కాల్షియం బాగా లీచ్ అవుట్ అయిపోయి కార్టిలేజ్ అంతా బోన్ టిబియా కానీ డీజనరేట్ అయిన కార్టిలేజ్ కానీ ఫీమర్ బోన్ అంతా కూడా పాడైపోయింది. సో ఫస్ట్ ఈ మోకాలు ఇలా అరిగిపోవడానికి, డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? సో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఏజింగ్ ప్రాసెస్ అనేది, అంటే వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలో పోషకాలు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోవడము అండ్ కణాలు ఏజింగ్కి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంది మనకి, ఒక రకంగా 100 నుంచి 120 సంవత్సరాలు బతికే మన శరీరానికి ఉన్న వయసు అని చెప్పొచ్చు. సో తొందరగానే ఈ మధ్య ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. సో ఏజింగ్ ప్రాసెస్ అనేది మనం ఒక కారణం ఫస్ట్ మనం ప్రాథమిక కారణాలుగా చూసుకోవచ్చు. మెకానికల్ స్ట్రెస్ అంటే ఓవర్ వెయిట్ ఉండడమో లేకపోతే ఏదైనా మెకానికల్గా డ్యామేజ్ అవ్వడమో, సో అలాంటి కారణాల వల్ల కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంది. హెరిడిటరీ కండిషన్స్, సో వంశపారంపర్యంగా ఎముకల్లో కొన్ని లోపాలు ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంది. సో ఇవి ప్రాథమికంగా ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే సర్వసాధారణమైన కారణాలు. కానీ ఇంకా డీప్గా చూసుకుంటే చిన్న వయసులోనే మనకి కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో దానికి ఏంటి కారణాలు? మనకు ఏజ్ నాకు ఇంకా మీద పడలేదు, చిన్న వయసులోనే ఎలా వస్తుందని మనం చూసుకుంటే సెకండరీ కారణాలు కొంచెం డీప్గా మనం చూసుకుంటే, సో ఒబేసిటీ వన్ ఆఫ్ ద రీజన్ చెప్పొచ్చు. అక్యూట్ ట్రామా అంటే దెబ్బ తినడం అనొచ్చు, సర్జికల్ కండిషన్స్ ఉండొచ్చు, ఏదైనా సర్జరీ జరగడం వల్ల అబ్నార్మాలిటీస్. తర్వాత గౌట్ అని చెప్పొచ్చు, అంటే చాలామందికి ఇది ఏంటంటే కిడ్నీలో ఉన్న లోపాలు, కిడ్నీ వీక్ అయిపోవడం వల్ల, డ్యామేజ్ అయిపోవడం వల్ల దాంట్లో ఉన్న యూరిక్ యాసిడ్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోకుండా మన కీళ్ళలో జమ అయిపోయి మన కీళ్ళన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటుంది, డీజనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఏజింగ్ ప్రాసెస్లో కూడా కిడ్నీ ఎవరిదైతే చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతూ ఉందో వాళ్ళకి ఎముకలు, బోన్ మ్యారో, ల్యూబ్రికేషన్స్ అన్నీ మెయింటైన్ చేయాల్సింది కూడా కిడ్నీ. సో వయసు మీద పడ్డ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి మోకాలు చిప్పలు అరిగిపోవాలి అనే రూల్ ఏం లేదు. వాళ్ళ కిడ్నీ హెల్త్ బ్రహ్మాండంగా ఉందంటే బోన్ హెల్త్ మెయింటెనెన్స్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వేరే ఇన్ఫ్లమేటరీ కండిషన్, శరీరంలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యము, టాక్సిన్స్, చెడు బ్యాక్టీరియా, రోగనిరోధక శక్తిలో లోపాలు రావడం వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటుంది. అంటే డయాబెటీస్ అలాంటి కొన్ని జీవనశైలి వ్యాధుల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎముక బాధితులు, దాన్ని బాధిస్తుంది, దాన్ని యాక్చువల్ విలన్ బాడీలో ఉన్న డిఫెక్ట్స్. ఆ డిఫెక్ట్స్ని, ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మనం సరిచేయకుండా కేవలం దీనికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తే ఎప్పటికీ పరిష్కారం అనేది దొరకదు. సో పరిష్కారం ఏంటి అని అంటే వీటిని మనం సరి చేసుకుంటే డ్యామేజ్ ఆగిపోతుంది అండ్ స్ట్రెంగ్త్ రీజనరేషన్ చేసుకుంటే మళ్ళీ రికవర్ చేయొచ్చు. సో ఇంకా డీప్గా మనం అర్థం చేసుకుందాం దీన్ని. సో స్టేజెస్, చాలామంది నాకు అసలు మోకాలు నొప్పులే లేవు కదా, నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకోకండి. ఎంత అర్లీగా మనం మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో బయటపడవచ్చు. అంత దాని మెయింటెనెన్స్ అనేది సరిగ్గా మెయింటెనెన్స్, ఆ డిఫెక్ట్స్ని మనం సరిగ్గా మేనేజ్ చేసామనుకోండి, జీవితాంతం మనకి నొప్పి అనేది రాకుండా ఉంటుంది. సో స్టేజెస్ని ఎలా గుర్తించాలి? ఆల్మోస్ట్ ఏ నొప్పి లేని వాళ్ళందరూ ప్రీ ఆర్థరైటిస్ స్టేజ్, ఎంతో కొంత ఆర్థరైటిస్ వాళ్ళలో కూడా ఉంది కానీ సిమ్టమ్స్ ఏవి లేవు. సో ఫస్ట్ స్టేజ్లో చూసుకుంటే మైల్డ్గా ఉంది, అంటే నేను చాలా హెవీగా స్ట్రెయిన్ అవుతే నాకు లైట్గా పెయిన్ అవుతుంది, కొంచెం రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతూ ఉంది. మోడరేట్గా ఉంది. సెకండ్ స్టేజ్లో చూసుకుంటే కొంచెం ఎక్కువ హెవీ వర్క్ అవుతుంటే మనకు పెయిన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా రెస్ట్ తీసుకున్నా, కొద్దిగా ఎక్సర్సైజ్ తీసుకున్నా, లేదా కొన్ని సందర్భాల్లో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మేనేజ్ అవుతుంది, పూట గడుస్తూ ఉంది. ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది, థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో చాలా స్టిఫ్నెస్, పొద్దున్న లేవగానే మనకి విపరీతమైన నొప్పులు, స్టిఫ్నెస్ అనేవి వస్తూ ఉంటుంది. సో హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడము అలా జరుగుతూ ఉంటుంది.
ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మన పనులు మనం చేసుకోవడానికి కూడా ఇంకొకరి మీద ఆధారపడాల్సిన స్టేజ్. సో మనం స్టేజెస్, దీన్ని బట్టి మనం స్టేజెస్ అర్థం చేసుకోవచ్చు. సో ఎక్స్రేలో చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది, గ్రేడ్ 0 అంటే ఇప్పుడు నార్మల్ ఉన్న వాళ్ళకందరికీ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టేజ్లో మైల్డ్గా ఎముక ఇక్కడ డీజనరేషన్ కనబడుతూ ఉంది, ఇంకా ఇక్కడ డీజనరేషన్ స్థాయి పెరుగుతూ ఉంది, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి, గ్యాప్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంది. అండ్ ఇక్కడ సివియర్గా బోన్లో లీచింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే లీచింగ్ ఎందుకు జరుగుతుంది? ఏదో బాడీలో డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ వల్లనే అది డ్యామేజ్ అవుతూ ఉంది. అలా లీచింగ్ అయ్యి లోపల బాగా డ్యామేజ్ అయిపోయి జాయింట్స్ ఫ్యూజ్ అయిపోవడం, బెండ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి రాగానే చాలామందికి భరించలేని నొప్పులు ఉంటాయి కాబట్టి ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సర్జరీకి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. సో వయసు మీద పడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు వస్తున్నాయంటే 70% జనాలకి వస్తున్నాయి. సో దాంట్లో చూసుకుంటే 55% మోడరేట్ టు సివియర్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. కొంతమందికి డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. సో మనం చూసుకుంటే స్టేజెస్ వైజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి చూసుకుంటే, ఫస్ట్ స్టేజ్లో ఎలాంటి నొప్పి లేదు. అండ్ సెకండ్ స్టేజ్లో మనం వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా జాయింట్ స్టిఫ్నెస్ అనేది వస్తూ ఉంది, బోన్స్ మైల్డ్గా రబ్బింగ్ అవుతూ ఉంది, టెండర్నెస్ వస్తూ ఉంది. థర్డ్ స్టేజ్లో చూసుకుంటే మనకి వాకింగ్ ఇవన్నీ కష్టంగా ఉంది, హెవీ స్టిఫ్నెస్ వస్తూ ఉంది, టెండర్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మనకి హెవీ జాయింట్ స్టిఫ్నెస్, ఎక్స్ట్రీమ్ పెయిన్, టెండర్నెస్ అనేది మనం చూసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ట్రీట్మెంట్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనము స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ ఎక్సర్సైజెస్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి లైఫ్ స్టైల్, కౌంటర్ మెడికేషన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో నీ బ్రేసెస్ ఇక్కడ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఇక్కడ హెవీగా మారిపోతుంది. అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్ లేదా సర్జరీస్ కూడా మనం రెడీ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటూ ఉంటాము. సో దాని మూలాలు ఏంటి, అసలు మోకాలు చిప్పలు అరిగిపోవడానికి మూలాలు ఏంటి అని అంటే, మీకు చెప్పినట్టు ఆటోఇమ్యూన్ డిసార్డర్, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా హెవీగా ఏజ్తో సంబంధం లేకుండా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఎలర్జీస్ వల్ల కూడా, తర్వాత గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా బాడీలో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్స్ గురవుతూ ఉంటాయి. దానివల్ల ఎముకలు, ల్యూబ్రికేషన్స్ తొందరగా డీహైడ్రేట్ అయ్యి డీజనరేట్ అవుతూ ఉంటాయి. తర్వాత అవయవాల పనితీరులో ఇంబ్యాలెన్స్, చెప్పాను కదా, కిడ్నీ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్ అనేది మన ఎముకలు మొత్తం బోన్ మ్యారో కానీ లూబ్రికేషన్ కానీ మెయింటైన్ చేయాల్సిన అవయవాలు. సో ఏజింగ్ ప్రాసెస్లో అవే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. వాటిని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే ఏ వయసులో కూడా మన జాయింట్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతాయి. తర్వాత గట్ హెల్త్, తర్వాత స్ట్రెస్, కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా బాడీలో అసమతుల్యతలు అనేవి వస్తాయి. సో ఇవే అసలు విలన్ అండి. వీటి వల్లనే మన శరీరంలో ఈ ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్లనే డ్యామేజ్ అవుతున్నాయి. అయితే వీటిని మనం పూర్తిగా ఇగ్నోర్ చేసేసి ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. సో ఎలాంటి ట్రీట్మెంట్? సో లాస్ట్ స్టేజ్, ఇప్పుడు ఫస్ట్ అయితే పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, తర్వాత ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. లోపల ఉన్న డిఫెక్ట్స్ అలాగే కొనసాగుతూనే ఉంటాయి, డ్యామేజ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత ప్రతి డాక్టర్కి, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి ఒకటే ఉంటుంది, అందరినీ సర్జరీ వైపు తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ వాడి ఇంతలోపు మీ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మోకాలు సర్జరీకి వెళ్తాం. మోకాలు సర్జరీ చూడండి ఎంత హార్డ్గా జరుగుతుంది. సో ఎముకనే పూర్తిగా అక్కడ ఉన్న జాయింట్నే మార్చాల్సిన పరిస్థితి. సో ఇనిషియల్గా ఫిజియోథెరపీ వీటి వల్ల పెయిన్ మేనేజ్ చేస్తున్నాం, పెయిన్ కిల్లర్స్ ద్వారా పెయిన్ మేనేజ్ చేస్తున్నాం. అంటే లోపల జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంది, నొప్పి బాధ తెలియకుండా మొత్తం మందులు తీసుకుంటున్నాం, దానివల్ల కిడ్నీస్ పాడైపోతూ ఉన్నాయి. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సొల్యూషన్. ఎంత అర్లీగా మనం ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో మనం బయటపడతాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఆరోగ్యం తగ్గుతూనే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. సో శరీరంలో ఉన్న ఆరోగ్యం అంటే ఏంటి? మన గట్ హెల్త్ కానీ, మన ఇమ్యూనిటీ కానీ, మన అవయవాల పనితీరులో కానీ, మన హార్మోన్స్లో కానీ, మన శరీరంలో పోషక విలువలు కానీ, ఇవన్నిట్లో మన అసమతుల్యతలు రావడం వల్ల, ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్, ఫంక్షనల్ డెఫిషియన్సీస్ రావడం వల్ల మనకి రకరకాల అనారోగ్యాలు, ఫంక్షనల్ డ్యామేజ్ అనేది అవుతుంది. సో వీటిని మనం సరి చేసుకోవాలంటే, ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే అనారోగ్యం పెరగదు, ఆగిపోతుంది, ఇంకో స్టేజ్ పెరగదు. అండ్ ఇంకా మెరుగుపరుచుకుంటే ఎంతో కొంత డ్యామేజ్ కూడా రికవర్ అయిపోయి మళ్ళీ ఆరోగ్యంగా మారుతుంది. అండ్ దాన్ని మనం మెయింటైన్ చేస్తే ఎప్పటికీ మళ్ళీ అనారోగ్యం పాలు అవ్వకుండా ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్ అండి. మనకి ఇంగ్లీష్ మెడిసిన్కి, ఫంక్షనల్ మెడిసిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనకి ప్రివెన్షన్ ఉంటుంది అండ్ రికవరీ, రీజనరేషన్ అనేది ఉంటుంది. అక్కడ ఓన్లీ మేనేజ్మెంట్ అనేదే ఉంటుంది. సో ఇక్కడ హెల్త్ మీద ఫోకస్ చేస్తాం, అక్కడ డిసీజ్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, అక్కడ మెకానికల్ అప్రోచే ఉంటుంది. ఇక్కడ ప్రివెన్షన్, క్యూర్ అనేది మనకి ఎయిమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అక్కడ స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఆ స్టేజెస్ తగ్గట్టుగా మేనేజ్మెంటే ఎయిమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్.
సో ఇక్కడ పేషెంట్కి విపరీతమైన అవగాహన ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీ డైట్, లైఫ్ స్టైల్, మీ ఆరోగ్యాన్ని ఎలా మళ్ళీ కంబ్యాక్ చేయాలనేది పూర్తి అవగాహన ఇస్తుంది. అక్కడ ఆరోగ్యం గురించి ఎక్కడ మాట్లాడడమే జరగదు. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, అవసరం పడితే ఎమర్జెన్సీలో ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో అంటే మేము ఏం చేయలేం కదా, ఆపరేషన్ చేసుకోండి, కానీ ఇంకో ఆపరేషన్ చేయకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే లోపల డ్యామేజింగ్ వ్యవస్థ అలాగే ఉందనుకోండి, ఇంకో మోకాలు కూడా పాడైపోతుంది, తర్వాత వెన్నుపూస పాడవుతుంది, ఇంకో ఎముకలు పాడవుతాయి. సో అట్లీస్ట్ మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నారు, చలో ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయించుకోండి, బట్ ఇంకొక జీవితంలో ఇంకో ఆపరేషన్ జరగకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా మీ ఆహారం, మీ జీవనశైలిలో మార్పులు చేసుకొని మీ బాడీలో ఉన్న అనారోగ్యాలన్నీ సరి చేసుకోండి. అలాగే కొనసాగితే ఆపరేషన్స్ మీద ఆపరేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్స్ అనేవి వీలైనంత మటుకు తగ్గించుకోవాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అవగాహన జరుగుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది. సో 3లో 2 ఇన్ఫెక్షన్స్తో చనిపోతూ ఉన్నారు. ఎంత మంచి సర్జన్, ఎంత క్లాస్ సర్జన్ మీకు ట్రీట్మెంట్ చేసినా ఒకవేళ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, మీరు మరణించే అవకాశాలు ఎక్కువ. సో అందు గురించి వీలైనంత మటుకు సర్జరీస్ కానీ డ్రగ్లెస్గా కానీ జరిగితే మనము ఆరోగ్యంగా ఉంటాము, మన వల్ల నేచర్, ప్రకృతి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఫస్ట్ ఫంక్షనల్ మెడిసిన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డీటాక్సిఫికేషన్. శరీరంలో 70% వాటర్ ఉంటుంది, అంటే 70% ఆరోగ్యం వాటర్లోనే ఉంది. వాటిలో ఉన్న కాలుష్యం, వ్యర్థాలు ఇవన్నీ కూడా మనం తొలగించి మళ్ళీ శరీరంలో ఉన్న వాతావరణాన్ని మనం ఆరోగ్యవంతంగా తయారు చేయాలి. అది డీటాక్సిఫికేషన్ థెరపీ. తర్వాత గట్ హెల్త్ని కంప్లీట్గా రీసెట్ చేయడం, అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఇవాళ నిన్న తిన్న ఆహారమే కాకుండా సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియా, వ్యర్థాలు, కాలుష్యం అంతా తొలగించి మళ్ళీ మీ గట్ హెల్త్ని రీసెట్ చేయడం. దానివల్ల మీ రోగనిరోధక శక్తి, మీ బాడీ హీలింగ్, మీరు తినే ఆహారంలో కూడా పోషకాలు ఎక్కువ తీసుకునే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే శరీరంలో డ్యామేజ్ చేసే వ్యవస్థని తగ్గించి రిపేర్ చేసే వ్యవస్థని పెంచుతూ దానికి కావాల్సిన పోషకాలు దానికి అందించాలి. కొలాజిన్ కావాల్సిన పోషకాలన్నీ మనం ఇవన్నీ అందిస్తే, లైక్ గ్లూకోసమైన్, బోస్వెల్లా, కర్క్యూమిన్, ఎస్టిమధు ఇవన్నీ కాంబినేషన్లో ఇస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, డ్యామేజ్ అయిన జాయింట్స్, డ్యామేజ్ అయిన కండరాలు, డ్యామేజ్ అయిన ల్యూబ్రికేషన్స్, డ్యామేజ్ అయిన కార్టిలేజ్ మళ్ళీ అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. కొలాజిన్ ఏంటంటే బైండింగ్ ప్రోటీన్, కణాలకు ఉండే బైండింగ్ ప్రోటీన్. అంటే ఇప్పుడు ఒక గోడ పాడైంది, ఆ గోడలో ఉన్న లీకేజ్ని ఫిక్స్ చేయకుండా సిమెంట్ మీద వేస్తూ ఉన్నాం అనుకోండి, ఉంటుందా? సో లోపల ఉన్న లీకేజ్ని మనం ఫిక్స్ చేసి అదే సిమెంట్ వేస్తే మళ్ళీ దాని లైఫ్ నార్మల్కి వచ్చేస్తుంది. అలాగే ఈ శక్తి, అంటే మళ్ళీ ఈ కొలాజిన్ ఇవన్నీ స్ట్రక్చర్ అంతా కూడా మళ్ళీ కార్టిలేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ డ్యామేజ్ చేసే వ్యవస్థలన్నీ పూర్తిగా తగ్గిపోవాలి, దానికి సరైన మెయింటెనెన్స్ చేయాలి. చేస్తూ ఇవన్నీ ఇచ్చామనుకోండి, పూర్తిగా మళ్ళీ హీల్ అయిపోయి మళ్ళీ దాని సామర్థ్యం అనేది నార్మల్కి వస్తుంది. సో దాని కాంబినేషన్లో ఇప్పుడు ఏదైనా సివియర్, తీవ్రమైన 3rd స్టేజ్, 4th స్టేజ్లో కూడా మనం సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. సో చూసుకుంటే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్, మనం ఆ ఎముకలో ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెజల్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేయడం, డైలేట్ చేయడము, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడము, జాయింట్స్లో హీలింగ్ పెంచడము, ఇప్పుడు మీ రక్తంలో డ్యామేజ్ చేసే వ్యవస్థ నుంచి రిపేర్ చేసే వ్యవస్థని డెవలప్ చేసి దాన్ని మనం అక్యుపంక్చర్ ద్వారా మనం ఇక్కడ పంపించడం వల్ల మళ్ళీ కార్టిలేజ్ రీజనరేషన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. సో వితౌట్ సర్జరీ మనం చేసుకోవచ్చు. ఒకవేళ అక్యూట్ కండిషన్ ఉంటే ఇంట్లోనే చేసుకునే సామర్థ్యం మీకు మెషిన్స్ అన్నీ కూడా ఇచ్చి ఇంట్లో చేసుకోవడానికి చేస్తాం. దాదాపు 80% పేషెంట్స్లో మేము ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి మేము ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలా డైట్ మెయింటైన్ చేయాలి, ఎలా మెడికేషన్స్ వాడాలనేది పూర్తిగా అవగాహన అనేది మేము ఇస్తాము. సో అక్యుపంక్చర్ వల్ల మీకు మల్టిపుల్ బెనిఫిట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ పెయిన్ కిల్లింగ్ అండ్ బ్లడ్ వెజల్స్ అన్ని డైలేట్ చేస్తుంది, స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, దానివల్ల రీజనరేషన్ అనేది పెరుగుతుంది. సో కాంబినేషన్లో ట్రీట్మెంట్స్ జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ వైద్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ని తగ్గించేయమంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు మన శరీరానికి లేవు, ప్రకృతికి కూడా లేదు. ప్రకృతి కూడా పూర్తిగా నాశనం అయిపోతూ ఉంది వీటి వల్ల. సో వచ్చే తరాలు బతుకుండాలంటే ఒక ఆరోగ్యకరమైన ఆరోగ్య వ్యవస్థని నెలకొల్పాలి. సో ప్రతి హాస్పిటల్ ఈ వైద్యం అనేది ఇప్పుడు మెల్లిమెల్లిగా మొత్తం 194 దేశాల్లో ఇవి ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. భారతదేశ ప్రభుత్వం కూడా దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. సో అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి చేయమండి. ఓన్లీ క్రానిక్ సర్జికల్ కండిషన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అక్యుపంక్చర్ చెప్తాం. మిగతా వాళ్ళందరూ సెల్ఫ్గా ఇంట్లోనే ఉండే అక్యుప్రెషర్ ట్రీట్మెంట్స్, ఎలాంటి హెర్బల్ మెడిసిన్స్, న్యూట్రిషనల్ మెడిసిన్స్ వాడాలని చెప్తాము. ఇంట్లో ఉండే ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలో చెప్తాము. డైట్, లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అండ్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ లాంటివి కూడా చెప్తాం. దానివల్ల మళ్ళీ హెల్తీ రీజనరేషన్ ఎంత అర్లీ స్టేజెస్లో వస్తే అంత మంచిది. సో ఒక పేషెంట్ కేస్ స్టడీ చెప్తాను. అర్లీ స్టేజెస్లో అయితే బోల్డ్ అంత మందిని చేస్తాను. క్రానిక్ స్టేజ్, ఇప్పుడు ఒక పేషెంట్ 77 ఏజ్ లేడీ, 2 మోకాలు ఇలా బెండ్ అయిపోయి బోవైల్ షేప్ అయిపోయింది, ఇలా నడుస్తుంది తను.
సో తనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్, మోకాలు సర్జరీ చేయించుకునే స్తోమత లేదు, అండ్ చేయించుకునే వయసు కూడా కాదు, వయసు కూడా సహకరించదు, ఆరోగ్యం కూడా సహకరించదు. సో తను నేను కూర్చోలేను, నా పనులు నేను చేసుకోలేను, పడుకున్నా నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నా దగ్గరికి వచ్చిన కేస్ స్టడీ. సో 4 months మనం ఈ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల తన పరిస్థితి ఏంటంటే తన ఎముకనేమి మనం స్ట్రైట్ చేయలేదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అయ్యే స్టేజ్. సో ఇంకొక స్టేజ్ డ్యామేజ్ అవ్వకుండా, డీజనరేట్ అవ్వకుండా మనం ఆపగలిగాము, స్ట్రెంగ్త్ రీజనరేషన్ కూడా చేయగలిగాము. సో తను 2 గంటలు నిల్చున్నా నాకు నొప్పి లేదు, పడుకున్నా నొప్పి లేదు అనే స్టేజ్కి వచ్చింది. తను నడిచినా కూడా నాకు ఏ పెయిన్ లేదు. తను ఏం పీటీ ఉషాకి కాంపిటీషన్ ఇచ్చే పని లేదు. సో తన పనులు తను నొప్పి బాధ లేకుండా ఆ బెండ్ అయిపోయిన జాయింట్లో కూడా స్ట్రెంగ్త్ రీజనరేషన్ జరగడం వల్ల తనకి ఎలాంటి నొప్పి లేదు. తన పనులు నేను చేసుకోగలుగుతున్నాను, 2 గంటలు నేను నిల్చున్నా నాకు పెద్దగా నొప్పి రావట్లేదు అని చెప్పే పొజిషన్కి వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం డైట్, లైఫ్ స్టైల్ అలాగే మెయింటైన్ చేస్తే తను మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఆల్మోస్ట్ 87 ఏజ్, 70 ఏజ్, 95 ఏజ్లో కూడా మనం ఈ ట్రీట్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి. ఎంత వయసు మీద పడ్డాక అందరు కోరుకునేది అదే, పిల్లల మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటే పరిస్థితిలో ఉంటే చాలు. సో దీనికోసం మేము ఇచ్చే మీకు సలహా ఏంటంటే, పూర్తిగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా మనం కొంచెం అర్లీ స్టేజ్లో మైల్డ్ పెయిన్స్ ఉన్నప్పుడే వస్తే తక్కువ ఖర్చు, తక్కువ టైంలో మనం రికవర్ అయిపోతాం. స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి, చాలా క్రానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, కాంప్లికేషన్స్ హెవీగా అవుతాయి, సఫరింగ్ హెవీ అవుతుంది. సో 4th స్టేజ్ వాళ్ళకు కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు, రీజనరేట్ చేయొచ్చు, మనం సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు, పెయిన్ కిల్లర్స్ లేకుండా మిమ్మల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ అర్లీ స్టేజెస్లో వస్తే తక్కువ డ్యామేజ్తో, తక్కువ సఫరింగ్తోనే మనం రికవర్ అవ్వచ్చు. మన రోజువారీ పనులు కూడా మనం ఏమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కానీ స్టేజెస్ పెరిగితే రోజువారీ పనులు కూడా చేసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. సో లాస్ట్ స్టేజెస్లో కూడా చేసుకోవచ్చు. అండ్ 5th స్టేజ్కి వచ్చాక మేము చేయడానికి ఏముండదు, అట్లీస్ట్ ఇంకొక సర్జరీ, ఇంకొకలాగా మీకు అనవసరమైన వైద్యం ఇవ్వకుండా వాళ్ళైనా మనం కాపాడుకోవచ్చు. సో దయచేసి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచం మొత్తం కూడా ఈ ఫంక్షనల్ మెడిసిన్, యాక్యుపంక్చర్ అనేది చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది. మన ప్రాచీన భారత వైద్య విధానమే మళ్ళీ సైంటిఫిక్గా ఇది ముందుకొచ్చింది. అండ్ ఈ వైద్యం డెవలప్ అవ్వడం వల్ల ఎన్ని రకాలుగా మనకి ప్రయోజనం చేకూరుతుందంటే, అనవసరమైన దీర్ఘకాలిక వ్యాధులు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ మందులు వాడి మనం విసర్జించడం వల్ల ప్రకృతిని కూడా మనం నాశనం చేస్తూ ఉన్నాము, మన శరీరంలో ప్రకృతిని కూడా పాడు చేసుకొని మన ఆరోగ్య ఆయుష్ పాడు చేసుకుంటున్నాం. అండ్ అనవసరమైన సర్జరీస్ వల్ల, ఇప్పుడు సర్జరీస్, యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు కాబట్టి సర్జరీస్ కూడా మనము అది ఓన్లీ ఒక యాక్సిడెంటో మెడికల్ ఎమర్జెన్సీలో మాత్రమే మనం వాడుకుంటే బాగుంటుంది. సో అర్లీ స్టేజెస్లో ఈ ట్రీట్మెంట్ ఉండడం వల్ల మనం అన్ని రకాలుగా మన శరీరానికి కానీ ప్రకృతికి కానీ అందరికి కూడా మంచి చేస్తూ ఉన్నాం. సో భారత ప్రభుత్వం కూడా WHOతో చేయగలిపి ఇప్పుడు జీవోస్ కూడా పాస్ అయిపోయాయి. షార్ట్లీ మనకి వైద్యం అన్ని హాస్పిటల్స్ రాబోతుంది. కానీ మన అవగాహన లేకపోతే ఈ వైద్యం ఇప్పుడు కూడా మన దాకా రానివ్వరు. సో అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకొని వైద్యాన్ని మనము ఎంత అర్లీ స్టేజ్లో తీసుకోగలిగితే మన ఆరోగ్యానికి అంత మంచిది. సో ఈ వైద్యం గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అంటే రీహాబిలిటేషన్ హాస్పిటల్ అందుబాటులో ఉంది. అండ్ ఒక రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ దగ్గర మాత్రమే చేయించుకోండి. ఎందుకంటే ఆ మంచి అనుభవం ఉన్న రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ దగ్గర చేయించుకుంటేనే మీకు సరైన సత్ఫలితాలు వస్తాయి. సో ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చేసుకునే ఎక్స్పెరిమెంట్ దయచేసి చేయకండి. ఎందుకంటే ఇవన్నీ క్రానిక్ కండిషన్స్, మంచి అనుభవంతో ఉన్న వాళ్ళతో చేయించుకుంటేనే మీకు సరైన సత్ఫలితాలు వస్తాయి. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అవగాహన కలిగించడమే చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇంట్లో అయినా ఇలాంటి కండిషన్స్ ఉంటాయి, ప్రతి ఇంటికి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరగడం వల్ల అనవసరమైన మెడికల్ ఎక్స్పెండిచర్, ఆల్మోస్ట్ 70% జనాలు బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోతున్నారు ఒక మెడికల్ బిల్తో. సో అలాంటి పరిస్థితి ఎవరి ఫ్యామిలీలో రావద్దు అంటే మనం ఇలాంటి వీడియోస్ని దయచేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆర్థిక ఆరోగ్యాన్ని అన్నీ కూడా మనం కాపాడుకోవచ్చు. సో దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. నా పేరు అర్చన. నాకు స్టార్టింగ్ వచ్చేసి నీ పెయిన్తో వచ్చాను. నీ పెయిన్ అంటే స్టిఫ్నెస్ పోయింది కాల్కి స్టిఫ్నెస్ పోతే డాక్టర్కి సాగర్ సార్ దగ్గరికి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు బెటర్గా ఉంది. సిట్టింగ్స్ వచ్చేసి నేను 62 months తీసుకున్నా. ఇప్పుడైతే పర్లేదు, బాగుంది నాకు. ఇప్పుడు మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి మేడం? పెయిన్స్ అంటే స్ట్రెంత్ పెరగాలి, బాగుంది. ఇప్పుడైతే ట్రీట్మెంట్ బాగుంది అంటున్నా. ట్రీట్మెంట్ బాగుంది, ఇంప్రూవ్ అయింది అప్పటికి ఇప్పటికి. అప్పుడు వాకింగ్ ఎలా ఉండే మేడం మీకు? వాకింగ్ నేను నడవాలి అంటే ఒక అడుగు పెట్టాలంటే భయం వేసేది. అంటే కాలు కింద పెట్టడానికి చాలా భయపడేదాన్ని. నీ పెయిన్స్ బాగుండేనా?
ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఓకే, నీ పెయిన్స్ కాకుండా ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఇంకేం అంటే యూరిక్ యాసిడ్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇప్పుడైతే బెటర్గా ఉన్నారు మీరు. బెటర్